హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వరంగల్ పిల్ల. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాటర్డే. ఈరోజు వచ్చేసి నేను పులిహోర అన్నం చేస్తున్నాను అనమాట. ఈ అన్నం వేడిది ఇప్పుడే దించి నేను పుల్లలు చేసుకున్నాను. నిమ్మకాయలు మీ టేస్ట్ దగ్గర, అంటే చాలామంది పుల్లగా తింటా అంటే కొంచెం పులుపు ఎక్కువ వేసుకోవచ్చు, నార్మల్ తింటా అంటే కొన్ని పిండుకోవచ్చు. నేను ఆల్రెడీ పిండుకొని ఇట్లా పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పల్లీలు, మినపప్పు, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అండ్ కరివేపాకు. ఇప్పుడు దీంట్లోకి మనం కావలసినంత సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా కొంచెమే జస్ట్ అట్లా కారం. దీన్ని మంచిగా కలుపుకుందాం. అక్కకి బావకి నాకన్నమాట. ఆయన మిగిలితే బాక్స్ పెట్టుకెళ్తాను. ఈరోజు వచ్చేసి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. అమ్మమ్మకి చెప్పాను కదా మొన్న షార్ట్లో హోమ్ టూర్ వీడియోలో, అమ్మమ్మకి కొంచెం లెగ్ ఫ్రాక్చర్ అయిందన్నమాట. ఈరోజు ఆపరేషన్ చేస్తా అని చెప్పారంట, ఇంకా క్లారిటీ తెలియదు. అందుకే చూడడానికి వెళ్తున్నా, చూసేసి వస్తా. ఈవినింగ్ వరకు వచ్చేస్తా, లేదు అంటే ఉంటాను అక్కడే. అక్క వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఆపరేషన్ అయినాక వచ్చేస్తా. చాలా రోజుల కొంచెం మమ్మీ డాడీ ఉంటున్నారు. 4 days అయింది ఇప్పటికీ హాస్పిటల్లో ఉండి. ఇలా కలుపుకున్నాం కదా, దీన్ని మంచిగా ఇలానే ఉంచుకుందాం. పోపు వేసుకుందాం ఇప్పుడు, సరేనా? గిన్నె తీసుకున్నాను ముకుడు, దాంట్లోకి కావలసినంత ఆయిల్ పోసుకుందాం. 2 స్పూన్స్ పోసాను. ఇలానే జీలకర్ర వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర వేసా. పులిహోరలో ఇంగువ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది, బట్ ఇంగువ లేదు. చూసారుగా ఆయిల్ వేడెక్కింది. పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవి కొంచెం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అయినా నేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఒక 3 వేసుకున్నాను ఎండుమిర్చి. అవి తొందరగా మగ్గుతాయి కాబట్టి మనం ఇప్పుడు దీంట్లోకి పల్లీలు అండ్ మినపప్పు నేను పెట్టుకున్నాను అనమాట, అవి వేసుకుందాం. ఇవి మంచిగా వేగేంత వరకు ఉంచుకోవాలి. చూసారుగా మంచిగా వేగుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లోకి మనం కరివేపాకు వేసుకుందాం. నా కరివేపాకు అన్నం మస్తు. నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటాను. చూసారుగా ఇవి మంచిగా వేగాలన్నమాట. ఆల్రెడీ పచ్చిమిర్చి మంచిగా వేగినాయి. ఇవి మంచిగా అన్నంలో పెట్టుకొని కూడా తినవచ్చు, అంత బాగా వేగినాయి. మనం పసుపు వేసుకుంటే తొందరగా దింపాలి కాబట్టి ఇవి మంచిగా వేయించుకోవాలి. పసుపు వేసుకోగానే తొందరగా తీసేయాలన్నమాట, ఎందుకంటే పసుపు మాడిపోతుంది కాబట్టి టేస్ట్ అనేది పోతుంది. ఓకేనా? అన్నీ మంచిగా వేగినాయి. ఇప్పుడు మనం దీంట్లోకి కావాల్సినంత పసుపు వేసుకుందాం. నేనైతే ఇంత వేసుకున్నాను, ఎందుకంటే రైస్ ఆల్మోస్ట్ 1 kgకి తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇంత వేసుకున్నాను. మీ రైస్కి తగ్గట్టు మీరు వేసుకోండి పసుపు అనేది. చూసారుగా మంచిగా అయింది కదా. ఇప్పుడు ఇదే మనం ఈ పోపుని మనము ఇప్పుడు ఏదైతే రైస్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ రైస్లోకి వేసుకుందాం. ఓకేనా? పోపు రెడీ అయింది కదండి. ఇప్పుడు ఇది మనము రైస్ ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, దాంట్లోకి వేసుకుందాం. సరిగా ఇది రైస్ నేను ఆ ముక్కుట్లోది అన్నమాట. ఇప్పుడు ఈ పోపుని మనము మంచిగా మిక్స్ చేసుకుందాం కలిసేంత వరకు.
నేను చేతితో కలుపుతున్నాను, ఎందుకంటే గంటె అనేది నేను రైస్ వేడిగా ఉందని చెప్పి అప్పుడు కలిపాను, కానీ ఇప్పుడు రైస్ చల్లారింది కదా, అందుకే చేతితో కలుపుతున్నాను. చేతితో అయితేనే మంచిగా మిక్స్ అవుతుందండి. వీడియో కోసమని నేను గంటెతో ఏం కలిపెట్టలేదు. అప్పుడు మంచిగా మిక్స్ అయింది, చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు రైస్ క్వాంటిటీ బట్టి పోపు దినుసులు అవన్నీ వేసుకోవచ్చు. నాకు ఎక్కువ మేము పల్లీలు ఎక్కువ తినము అనమాట, ఎందుకంటే ఆయిల్ ఫ్రై కదా, ఫ్యాట్ లేదు, ఫ్యాట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకున్నాము. మినప్పప్పు అనేది చాలా మంచిది, మీరు మినప్పప్పు వేసుకోవచ్చు. చూసారుగా, ఇది ఒక్క సైడ్ అయితే అయిపోయింది. చాలా సింపుల్గా, ఏం కర్రీ లేనప్పుడు తొందరగా అయిపోవాలి అని అనుకుంటే మాత్రం పులిహోర ఈజ్ వెరీ ఈజీ ప్రాసెస్ అన్నమాట. చాలామంది ఆనియన్స్ వేసుకుంటారు, ఆనియన్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ మారిపోతుంది, కాబట్టి ఆనియన్స్ వేసుకోవద్దు. పోపు అన్నంలో ఆనియన్స్ వేసుకోవచ్చండి, బట్ పులిహోరలో ఆనియన్స్ వేసుకోవద్దు. చూసారుగా, రెడీ అయిపోయింది పులిహోర. కమ్మని నిమ్మకాయ పులిహోర అన్నమాట ఇది. టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందా అట్లా టేస్ట్ చూసుకొని మీరు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నేను దీంట్లో దేవుని తీస్తున్నాను, ఈరోజు సాటర్డే కదా, నేను పూజ చేశాను కదా అన్నమాట. దేవుని తీసి కొంచెం నైవేద్యంగా పెడతాను. చూసారుగా, దేవుని దగ్గర పెట్టాను, మీరు కూడా మొక్కుకోండి. ఇప్పుడు దేవుని దగ్గర పెట్టాం కాబట్టి టేస్ట్ చూడవచ్చు అన్నమాట. చూద్దాం ఒకసారి. చూసారుగా, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ కమ్మని నిమ్మకాయ పులిహోర మీకు ఎంతమందికి అయితే ఇష్టమో కామెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈ కమ్మని నిమ్మకాయ పులిహోర మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ వరంగల్ పిల్ల అండ్ కామెంట్ చేయండి ఎంతమందికి అయితే పులిహోర అంటే ఇష్టమో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, షేర్ చేసుకోమని. ఓకేనా, బాయ్.